మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్. నేను సుప్రజ. ముందుగా ముఖ్యాంశాలు. బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పనిచేసిన మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్. జయశంకర్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. మగుళ్లపల్లి మండలం వేములపల్లిలో జరిగిన గ్రామసభ రసభాస. సాంఘిక సమానత్వం కోసం తన జీవితాంతం కృషి చేసిన గొప్ప మానవతావాది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. దివంగత భారత మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 112వ జయంతి సందర్భంగా దళిత అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సింగరేణి ఇల్లందు క్లబ్ హౌజ్లో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ స్వర్ణలత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. నిరుపేద కుటుంబంలో పుట్టి తన ప్రతిభతో చిన్న వయసులోనే మంత్రిగా నియమించబడి దాదాపు 40 సంవత్సరాలు సుదీర్ఘకాలం కేంద్ర ప్రభుత్వంలో కీలక నేతగా పనిచేసినటువంటి ఆయన ఉప ప్రధానిగా ఉండి బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పనిచేశారన్నారు. బాబు జగ్జీవన్ రామ్ గారు 1908వ సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖు బీహార్ రాష్ట్రంలోని భోజ్పూర్ జిల్లాలో చాందు అనే గ్రామంలో జన్మించారు. వారి చనిపోయిన వయసు 78 సంవత్సరాలు, 78 ఇయర్స్. ఈ 78 ఇయర్స్లో దాదాపు 40 సంవత్సరాలు మన భారత ప్రభుత్వంలో వివిధ పదవులను అధిష్ఠించారు. అది మామూలు విషయం కాదు. ఆ కాలంలో 1946లో యంగెస్ట్ మినిస్టర్గా చరిత్ర సృష్టించారు మన బాబు జగ్జీవన్ రామ్. 1946 లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడే అతి చిన్న వయసులోనే వారి సమస్యను తెలుసుకొని వారి అభ్యున్నతి కోసం ఎన్నో రకాల మార్పు చట్టాలు తీసుకొచ్చారు. అంతటితో కాకుండా డిఫెన్స్ మినిస్టర్గా కూడా చేశారు. అప్పుడు ఇండో పాక్ యుద్ధమైతే ఆ టైంలో డిఫెన్స్ మినిస్టర్గా 1971 ఆ ప్రాంతాల్లో కూడా పనిచేశారు. ఇంకా అతి ముఖ్యమైన పదవి ఏంటంటే వ్యవసాయ శాఖ మంత్రి, అగ్రికల్చర్ మినిస్టర్గా పనిచేశారు. ఈయన పీరియడ్లోనే, ఈ మహానుభావుల గారి పీరియడ్లోనే మనకు హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ అనేది మన భారత వ్యవసాయ రంగంలో పెనుమార్పులకు దారితీసినటువంటి వ్యవసాయ విప్లవం ఈ పీరియడ్లో వచ్చింది. నిజంగా అది మనం గర్వించాల్సిన విషయం. ఆ టైంలో కేవలం వ్యవసాయ రంగంలో రైతులు పడే ఇబ్బందులు ఏంటంటే దిగుబడి ఏ విధంగా పెంచాలి, వరి వంగడాలు కొత్త ఏ విధంగా రావాలి, ఏ వంగడాలు అయితే మనకు దిగుబడి ఎక్కువ వస్తున్న విషయంపై మొట్టమొదటి గ్రీన్ రెవల్యూషన్ వీరి పీరియడ్లోనే అయింది. చాలా సంతోషం అన్నమాట. ఎందుకంటే ఇంగ్లీష్లో స్మాల్ వర్డ్స్ స్పీక్ గ్రేట్ వాల్యూమ్స్ అంటారు. ఒక చిన్న సెంటెన్స్, ఒక చిన్న మాటలు ఏదైతే ఉంటాయో దాని వెనుక చాలా పెద్ద పెద్ద విషయాలు ఉంటాయి అంటారు. అట్లనే బాబు జగ్జీవన్ రామ్ గారు లైఫ్ ఏదైతే ఉందో స్మాల్ లైఫ్ స్పీక్స్ గ్రేట్ వాల్యూమ్స్ అంటారు. ఆయన చేసినటువంటి కెరియర్, పర్సనల్ అండ్ పొలిటికల్ లైఫ్ నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఆయన హి వాజ్ ఫ్రమ్ డిప్రెస్డ్ క్లాసెస్. అక్కడ నుండి ఆయన రాజకీయాల్లో మన ఇండియాస్ ఇండిపెండెన్స్ కోసం చాలా పోరాటాలు పాల్గొన్నారు. దాని తర్వాత భారతదేశంలో ఉన్న రాజకీయాలు అన్ని దాదాపు లేబర్ మినిస్టర్, తర్వాత అగ్రికల్చర్ మినిస్టర్, ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ వెన్ కంట్రీ వాజ్ ఇన్ డైలమా. 1971 ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఏదైతే ఏర్పడిందో అప్పుడు హీ వాజ్ డిఫెన్స్ మినిస్టర్ అనమాట. సో హీ ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ మన దగ్గర డిప్రెస్ క్లాసెస్లో నుంచి ఉన్నటువంటి మన నాయకులు కానీ ఎంత మెంటలీ టఫ్ ఉండవచ్చు, ఎంత కేపబిలిటీతో ఆయన ఉన్నటువంటి ఎడ్యుకేషన్తో పైన వచ్చి చాలా చక్కటిగా మన అందరూ కూడా ఈ రోజు వరకు కూడా 112th వరకు కూడా మనం ఆయన గుర్తు పెట్టుకొని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నామంటే దట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సక్సెస్ విచ్ హెస్ గాట్ ఇన్ హిస్ లైఫ్. సో ఆయన జీవితంలో ఆయన చేసినటువంటి పనుల వల్ల, ఆయనకు వచ్చినటువంటి పేరు వల్ల ఆయన్ని ఈ రోజు వరకు మనం గుర్తుపెట్టుకుంటున్నాం. సో దాని నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకొని అందరూ కూడా ఆయన చేసినటువంటి మంచి విషయాలు, చక్కటి విషయాలు అన్నింటినీ గుర్తుపెట్టుకొని మనం కూడా మన జీవితాన్ని
అట్లనే మనకు మాత్రం కాకుండా వేరే వాళ్ళకు పబ్లిక్ కూడా బెనిఫిట్ అయ్యే విధంగా మనం పనిచేస్తే అదే ఆయన మనం చేసినటువంటి పెద్ద సేవ అన్నమాట. వ్యక్తి అండ్ చాలా పెద్ద పొలిటీషియన్. ఆయన భావాలు అన్నీ కూడా మనము దాన్ని పాటించినట్లయితే మనం కూడా ఒక గుర్తింపు సమాజంలో తెచ్చుకోగలమని తెలియజేస్తూ సెలవు. దివంగత భారత మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు రేగుండ మండల కేంద్రంలో జరిగాయి. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు చేసినటువంటి సేవల్ని స్మరించుకున్నారు. ఎంతో ఆ పదవికి ఔన్నత్యాన్ని తేవడం జరిగింది. అదేవిధంగా మన చిరకాల వాంచినటువంటి తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే క్రమంలో బాబు జగజ్జీవన్ రావు గారు కుమార్తె మీరా కుమార్ గారు ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మన తెలంగాణ రావడానికి కృషి చేసినందుకు వారికి వారి కుమార్తెకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి నాడు బాబు జగజ్జీవన్ రావు గారు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా భారతదేశానికే మొట్టమొదటి ఉప ప్రధానిగా సేవలు అందించినారు. మరి వారి సేవలను ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, దళిత గిరిజనులు మరి వారు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ మరి ఇట్లాంటి జయంతులు వాడవాడకు మరి ప్రతి పల్లెలో కూడా చేయవలసినంత అవసరం ఈ భారతదేశ దళిత గిరిజన అట్టడుగు వర్గాల ప్రజలకు ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొగులపల్లి మండలం వేములపల్లి గ్రామంలో శుక్రవారం గ్రామసభ జరిగింది. గ్రామంలో నెలకొన్న సమస్యలపై ప్రజలు వార్డు మెంబర్ల సమక్షంలో ఫీల్డ్ అసిస్టెంట్ను అదేవిధంగా కారోబార్ను పంచాయతీ కార్యదర్శిని నిలదీయడంతో సమావేశం రసబసగా మారింది. ప్రయత్నం చేసుకునేటప్పుడు అర్థం ఎత్తా అంటే మళ్ళీ సంఖ్య అయింది కొంచెం అంచనం అంటే 11 నెలలు మాత్రం ఎక్కడ మనకు తెలియదు. అది ఎంపీటీ ఆఫీసరే అడగాలి. నేను మేటిగా ఒక ఉపాధి ఉండి 10 సంవత్సరాలు అవుతాను కావచ్చు. 10 సంవత్సరాల నుంచి నేను మేటిని నేను ఒక 20 రోజుల పని చేయవచ్చు. ఏమైనా ఇగో మీకు ఈ నెల రాలే, వచ్చే నెల పెడతాం, మళ్ళీసారి పెడతాం. ఈ కట్టపంట ఒక కాలువ కూలింది, ఓటు పెట్టిరాడ లేదు, ఆడ కాలువ లేదు. మనకి అక్కడ కొంచెం ఎవరైతే పెత్తానని చేస్తారో వాళ్ళకే పర్వాలు ఇచ్చి ఆయన వాళ్ళతోటి వ్యవస్థను దేవుళ్ళ పెళ్లి కూలి చేస్తారు. ఒకటి పెన్షన్ల విషయంగా మీరు చెప్పిన మేరకు అన్ని సహకారంగా చేస్తాం. రెండవది మరుగుదొడ్లు అందరికీ కట్టిస్తాము. మూడవది డంపింగ్ యార్డు చేపిస్తాము. నాలుగవది లైటింగ్ అన్ని చేపిస్తాము. ఐదవది బోరింగ్ చేతి బోర్లన్నీ రిపేర్లు చేయించినాం. ఇది ఫస్ట్ కనుక నెక్స్ట్ టైం అన్నీ మంచిగా జరిగేటట్టు చూస్తాం. ఏప్రిల్ 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో గెలిస్తే అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానంటూ కాంగ్రెస్ అభ్యర్థి దుమ్మటి సాంబయ్యతో ఆర్బీ న్యూస్ ఫేస్ టు ఫేస్. అసలే ఓవైపు ఎండలు దంచుకొడుతున్నాయి. ఇక ఏప్రిల్ 11న జరిగే లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీల ప్రచారాలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఇక వరంగల్ పార్లమెంటు స్థానానికి వస్తే టీఆర్ఎస్కు అదేవిధంగా కాంగ్రెస్కు మధ్య పోటీ రసవత్తరంగా మారబోతోంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా దుమ్మటి సాంబయ్య గారు పోటీ చేస్తున్నారు. ప్రజాసేవే లక్ష్యంగా చేస్తున్నటువంటి పోలీస్ ఉద్యోగాన్ని వదిలి తన జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేస్తానంటూ ఎంపీ అభ్యర్థిగా వరంగల్ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి దుమ్మటి సాంబయ్య గారు ఉన్నారు. వారి ప్రచార శైలి ఏ విధంగా కొనసాగుతుందో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. మొత్తానికి అంటే ఎలా ఉంది ప్రచారం, ఎలా కొనసాగుతుంది? ప్రచారము చాలా ఉత్తేజంగా అందరికన్నా ముందుగా ప్రజల ఆదరణతో బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ఇక్కడ మీరు అనుకున్నట్టు ఈ ఎన్నికలు టీఆర్ఎస్ మధ్యలో కాంగ్రెస్ మధ్యలో కాదు. ఈ ఎన్నికలు దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు. ఇది బీజేపీ మోడీ మధ్యలో, అదేవిధంగా కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం లాంటిది ఇది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనే ఉంటుంది తప్ప ఇది రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు. తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇది చాలా దీనిపైన స్పష్టత ఉంది. తెలంగాణ ప్రజలందరూ అదేవిధంగా వరంగల్ పార్లమెంటు ప్రజలు కూడా ఈసారి కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు.
ఈ దేశానికి దిశ నిర్దేశించే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ అని భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనే ఆలోచనలో కొనసాగుతూ ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మేధావులైనటువంటి ఉపాధ్యాయులు ఎలాంటి తీర్పు ఇచ్చారో కూడా ప్రజలు చూశారు. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ వాళ్ళు కూడా మేధావులే, వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు కూడా మనం గమనించాం. ఈ తీర్పులే తాజా తార్కాణం ఏంటి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారు, కాంగ్రెస్కు అధికారాన్ని కట్టబెడతారనేది స్పష్టం. సార్, మనం ముఖ్యంగా రాజకీయాల్లోకి లోతుగా వెళ్లే ముందు పోలీసు ఉద్యోగాన్ని వదిలివేయడానికి కారణం ఏంటి? మిమ్మల్ని కదిలించినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? వాస్తవంగా చాలా సంఘటనలే ఉన్నాయి. నేను పోలీస్ శాఖలో చేరకముందు రాజకీయాలలో ఉండేవాడిని. మా గ్రామంలో జనరల్ సీట్లో యునానిమస్గా నన్ను సర్పంచ్ చేయడం జరిగింది మా ప్రజలు, అక్కడ ఉన్నటువంటి మా గ్రామస్తులు. అదేవిధంగా మండల పరిషత్కు ఉపాధ్యక్షుడిగా కూడా నేను అప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉండి ఆనాడు ఉపాధ్యక్ష పదవిని చేజిక్కించుకోవడం జరిగింది. ఆ విధంగా రాజకీయాలలో ఉండడం, అదేవిధంగా ఓ క్రీడాకారుడిగా ఉండడం, అదేవిధంగా ఇవాళ ప్రజలతో ఉన్న సంబంధాలు, ఆ సంబంధాల మూలంగా అనుకోని పరిస్థితులలో ఉద్యోగాలకు వెళ్ళడం జరిగింది. మరి ఉద్యోగం ఉంటే ఎంతో కొంతమందికే నేను సాయం చేయగలుగుతున్నాను. అందులో విస్తృతమైనటువంటి అవకాశాలు బడుగు బలైన వర్గాలకు చేసే అవకాశాలు లేకపోవడం అనేది ఒక అంశం. అందులో ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి, సేవ చేయలేకపోతున్నాం అనే ఉద్దేశంతోనే ప్రజల ఒత్తిడి మేరకే మరి ఎన్నో ఉన్నత స్థానాలు అధిరోహించే అవకాశం ఉన్నా కూడా వదులుకొని ఇవాళ ప్రజాసేవలోనే జీవితం వదలాలనే ఉద్దేశంతో ఈరోజు ఉద్యోగాన్ని వదిలి గత 15 సంవత్సరాలుగా అధికారాన్ని ఆలోచించకుండా, అధికార పార్టీలో ఉండకుండా ప్రజల పక్షాన ఉంటూ పోరాటం చేస్తూ ఉన్నా. ఇవాళ అదే ఆశ్రితంతో నేను ఎన్నికల్లో ఓట్లు అడుగుతా ఉన్నా. మొత్తానికి ఎంతోమంది ఎంపీ సీట్ను ఆశించినప్పటికీ టికెట్ మీకే లభించింది. అంటే అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం మీ పేరునే ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేయడానికి కారణం ఏమై ఉంటుందంటారు? చాలామంది ప్రయత్నం చేస్తూనే ఉంటారు. టికెట్లు అన్న తర్వాత చాలామంది అడుగుతారు, అడగాలి కూడా. పోటీ ఈ సీటుకి ఎక్కువ ఉన్నమాట వాస్తవమే, చాలామంది మిత్రులు అడిగారు. అయితే ఇక్కడ నాకున్నటువంటి అనుభవం కానివ్వండి, లేదా ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ చూసి అనేక సర్వేల ద్వారా వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకొని ఉంటారు. ఏఐసిసి వాళ్ళు, మా పార్టీ వాళ్ళు వాటన్నిటిని బేస్ చేసుకునే మరి టికెట్ కేటాయించారని నేను భావిస్తూ ఉన్నా. అంటే వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్లు అందరూ కూడా, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మూకుమ్మడిగా అందరూ కూడా సాంబయ్య అయితేనే మరి ఎదుటివాడిని తట్టుకొని నిలబడగలుగుతారనే ఇంప్రెషను మరి అందరి పార్టీకి ఇచ్చినట్టుంది. అందువలన నాకు ఈ సీటు కేటాయించినట్లు భావిస్తూ ఉన్నా. మొత్తానికి ఇటీవల చూసినట్లయితే కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులందరూ టీఆర్ఎస్లోకి వెళ్తున్నారు. అంటే ఈ వలసలకు కారణం ఏంటంటారు? ఈ వలసలకు వాళ్ళకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి బలహీనతలు, అదేవిధంగా కేసీఆర్ గారు పన్నుతున్నటువంటి కుట్రలు, ఆ కుట్రలో భాగంగా ప్రలోభాలకు గురయ్యి కావచ్చు, లేదా వాళ్ళకి ఏమైనా వ్యక్తిగత సమస్యలుండి కావచ్చు, వాళ్ళు పార్టీ మారుతున్నారు తప్ప మారిన వాళ్ళు అందరితోని ఈ ఉన్న పార్టీ అంతా వెళ్ళిపోతుందని భావించడం తప్పు. ఇవాళ ఏ పార్టీకైనా, ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే ఇవాళ పునాది, వాళ్ళే మూల స్తంభాలైనటువంటి మురాదులైనటువంటి కార్యకర్తలు అక్కడే ఉన్నారు గ్రామాలలో. ఇవాళ నేను గత 4 రోజులుగా ప్రచారంలో ఉన్నాను. కార్యకర్తలు ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నారంటే, పోయిన వాళ్ళు పోయినారు, మిమ్మల్ని తయారు చేసే వాళ్ళమే మేము, మీలాంటి వాళ్ళు ఎంతమంది పోయినా ఇంకా ఎంతమందినైనా మేము లీడర్లను తయారు చేస్తామని చెప్పి ధైర్యంగా మీరు ప్రచారం చేయండి అని చెప్పి నాకు వెన్నుదన్నుగా ఉంటూ నన్ను ముందుకు నడిపిస్తున్న సందర్భాలు చూస్తే పోయిన వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రజల్లో కూడా మంచి భావన లేదు వాళ్ళపైన. అది నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే వాళ్ళ సొంత మరి బలహీనతలో లేక ప్రలోభాలకో వెళ్తున్నారని భావిస్తూ ఉన్నా. మొత్తానికి జయశంకర్ జిల్లా గురించి మనం మాట్లాడుకుంటే జిల్లా తరలింపుపై ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపైన మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతోంది? జిల్లా తరలింపు అనేది అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రి గారు మాట్లాడినట్టు నేను విన్నాను. వాస్తవంగా టీవీలో నేను చూడలేదు, పేపర్లో చదివాను. మరి దానిలో ఎంత నిజం ఉంది ఏంటి అనేది అయితే నాకు పూర్తిగా దాని మీద ఐడియా లేదు. ఖచ్చితంగా అక్కడ మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆ విషయంలో ఆయన నిర్ణయం ఖచ్చితమైన నిర్ణయం ఉంటుందని నేను భావిస్తూ ఉన్నా. వారు తీసుకునే నిర్ణయం ప్రజలకు అనుకూలంగా ఉంటుందని భావిస్తూ ఉన్నా. వారితో పాటుగా నేను కూడా అడుగు వేయడం జరుగుతుంది. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో భూపాలపల్లి కూడా ఒక క్రియాశీలకంగా ఉండబోతుంది. ఎక్కువగా సింగరేణి కార్మికులు ఉన్నారు, ఓటర్లందరూ కూడా ఎక్కువగా. మరి వారి సంక్షేమం కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం మీరు ఏ విధంగా కృషి చేయబోతున్నారు?
సింగరేణి కార్మికులు దాదాపు 8,000 మంది, 8,000 నుంచి 10,000 మంది సింగరేణి కార్మికులు సింగరేణి భూపాలపల్లిలో పనిచేస్తున్నారు. మరి సింగరేణి కార్మికులకు ఈ టీఆర్ఎస్ పార్టీ అధికారానికి రావడానికి అనేక హామీలు ఇచ్చింది. ఇచ్చినటువంటి హామీలను ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు అమలు పరచలేదు టీఆర్ఎస్ పార్టీ కానీ, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ. వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల మీద నాకు కొంత అవగాహన ఉంది. ఎందుకంటే నేను సింగరేణి బెల్ట్లో అధికారిగా పనిచేశాను. అదేవిధంగా గత 15 సంవత్సరాలుగా యూనియన్ ఎలక్షన్లో కానీ, యూనియన్ నాయకులతో కానీ ఉన్న సంబంధాలు, కార్మికులతో ఉన్న సంబంధాలు ఎక్కువ. వాళ్ళ సమస్యల మీద అవగాహన ఉంది. నాకు డెఫినెట్గా వాళ్ళు సహకరిస్తారు, నన్ను పార్లమెంట్ పంపిస్తే డెఫినెట్గా అది 2 గవర్నమెంట్లకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ. అది ఖచ్చితంగా 51% కేంద్ర ప్రభుత్వం అయితే 49% రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆ 51%లో రేపు నేను ఎంపీ అయితే భాగస్వామిని అయితే వాళ్ళకి ఏ విధంగా సేవ చేయగలమో, వాళ్ళ సమస్యలను ఏ విధంగా పరిష్కరించగలమో వాళ్ళతో కూడా తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి నేను డెఫినెట్గా కృషి చేస్తాను. మొత్తానికి గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేసినటువంటి పస్నూరి దయాకర్ హయాంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటారా? ఈ ఎంపీ పస్నూరు దయాకర్ గారి గురించి నన్ను అడగడం కన్నా మీరు ప్రజలను అడగడం బెటర్. ఆ ఎంపీ దయాకర్ ఎంతమందికి పరిచయం అయినాడో, ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు. నేను ఎక్కడ వెళ్ళినా ఈ ఎంపీ దయాకర్ అంటే ఎవరు ఏంటి అని అడుగుతూ ఉన్నారు ప్రజలు. నాకు కూడా తెలియదు, నేనంటే మాకు కూడా తెలియదు సార్. అందుకే 5 లక్షల ఓట్లు వేసి పంపిస్తే 5 రోజులు కూడా 5 సార్లు కూడా పార్లమెంట్లో మాట్లాడిన వ్యక్తి ఆయన మళ్ళీ ఓట్లు మమ్మల్ని అడుగుతూ ఉన్నాడు సార్ అని ప్రజలు అంటూ ఉన్నారు, ఓటర్లు అంటూ ఉన్నారు. నాకు కూడా మరి ఆయన అభివృద్ధి చేసిందైతే ఏం కనబడడం లేదు. ఆయన అభివృద్ధి చేసిన మాట వాస్తవమే అయితే పార్లమెంట్లో మాట్లాడి ఉండాలి. పార్లమెంట్లో మన సమస్యలను లేవనెత్తి ఉండాలి. మనకు విభజన చట్టంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలలో ఈ పార్లమెంటు పరిధిలో ముఖ్యంగా 2 అంశాలు ఉన్నాయి. ఒకటేమో గిరిజన యూనివర్సిటీ ఉంది, ఒకటేమో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఉంది. ఏనాడు కూడా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి ఆయన మాట్లాడిన సందర్భాలు లేవు. అదేవిధంగా ఆ గిరిజన యూనివర్సిటీ గురించి కూడా తను మాట్లాడిన సందర్భాలు లేవు పార్లమెంట్లో. ఇంకా అంతకన్నా పెద్ద అభివృద్ధి ఏముంటుంది? కోచ్ ఫ్యాక్టరీ వస్తే లక్షలలో ఉపాధి దొరికేది, లక్షలలో ఉద్యోగాలు వచ్చేది. ఇవాళ గిరిజన యూనివర్సిటీ వస్తే చాలామంది గిరిజన పిల్లలు చదువుకొని ఉద్యోగస్తులు అయ్యేవాళ్ళు, వాళ్ళకు విద్య నేర్పించేవాళ్ళు, రకరకాల లబ్ధి జరిగేది. వీటినే సాధించడంలో వైఫల్యం చెందింది వాళ్ళ మొత్తం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. అటువంటి పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి ఆయన గురించి ఆయన అభివృద్ధి చేశాడంటే మనం చెప్పినా ప్రజలు నమ్మరు. మొత్తానికి ప్రచారంలో భాగంగా ప్రజలందరినీ, అన్ని వర్గాల ప్రజల్ని మీరు కలుసుకుంటున్నారు. మరి ప్రజల నుంచి మీ వద్దకు వస్తున్నటువంటి, మీ దృష్టికి వచ్చినటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? ప్రధానంగా ఇవాళ మా పట్టణంలో కార్పొరేషన్ అయింది వరంగల్లో. ఇక్కడ కేసీఆర్ గారు సంవత్సరానికి 300 కోట్ల రూపాయలు కేటాయిస్తా ఈ వరంగల్ కార్పొరేషన్ ఇస్తాంబుల్ దేశంలాగా తయారు చేస్తా, లేదా సింగపూర్ దేశంలాగా తయారు చేస్తా అని 3 రోజులు పడుకొని ఇక్కడ ప్రగల్భాలు పలికి వెళ్ళారు కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి ఆనాడు ప్రచారం భాగంలో. 5 సంవత్సరాలు గడిచిపోయి మళ్ళీ వాళ్ళ సంవత్సరం అవుతుంది అధికారంలోకి వచ్చి. 300 పైసలు కాదు కదా, 3 పైసలు కూడా కేటాయించినట్లు లేదు నాకు తెలిసి. ఆ కేటాయించిన పైసలు ఎక్కడ పోయినా ఎవరికి అర్థం కావట్లేదు. ఆ ఈస్ట్లో వెస్ట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఆ డబ్బులు అనేవి ఎక్కడ పోయినా కూడా తెలుస్తలేదు. ఇక్కడ కేసీఆర్ పరిస్థితి ఇదైతే, ఇదే కార్పొరేషన్ విషయంలో అక్కడ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన వెంకయ్య నాయుడు గారు కూడా చాలా చెప్పాడు. చాలా పట్టణాలను మేము సెలెక్ట్ చేస్తున్నాం, అనేక అభివృద్ధి పనులు చేస్తాం, ఇవి భారతదేశంలో ముఖ్యమైనటువంటి రాజధాని నగరాలతో సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇవాళ ఇక్కడ చూస్తే మన ముందు చూడు సమస్య, ఆ సమస్య చూడండి, డ్రైనేజీలు చూడండి, ఈ కార్పొరేషన్ పరిధి ఎట్లుందో చూడండి, మీకే అర్థమవుతుంది. ఇవన్నీ చెప్పడం వరకే వాళ్ళు చెప్పారు, కానీ వాటిని తీసుకొచ్చి వాళ్ళు కేటాయింపులు చేసి వాటిని అభివృద్ధి చేసిన పాపన పోలేదు. ఖచ్చితంగా మా కనుక అవకాశం అయితే వీటన్నిటిపైన దృష్టి పెడతా. డెఫినెట్గా పార్లమెంటు వెళ్ళి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఏ మేరకు మనం సాధించగలుగుతామో. రేపు వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్, మా రాహుల్ గాంధీ గారే ప్రధాని అవుతారు. నేను ఎంపీగా కనుక అయితే ఖచ్చితంగా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. మొత్తానికి రాష్ట్రమంతటా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ హవా కొనసాగుతుంది. కానీ ములుగు భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ ఊపందుకుంది, అదేవిధంగా నియోజకవర్గాల్లో కూడా గెలిచింది. మరి ఇది మీకు కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తుందా? డెఫినెట్గా కలిసి వచ్చే అంశం. అదొక్కటే కాదు, మీరు శాసనసభలో జరిగిన ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. శాసనసభ తర్వాత గ్రామ పంచాయతీ లోకల్ బాడీల ఎలక్షన్స్ కూడా జరిగినాయి. శాసనసభకు అక్కడ నుండి గ్రామ సభలో జరిగిన ఎన్నికలు చూస్తే చాలా వ్యత్యాసం ఉంది. ప్రజలందరూ కూడా 2 నెలల గ్యాప్లోనే టీఆర్ఎస్ను తిరస్కరించారు.
ఇవాళ నిన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్, నిన్న జరిగినటువంటి ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎలక్షన్ మీరు చూస్తే 3 ఎమ్మెల్సీలకు కూడా మేధావులు ఎవరికి పట్టం కట్టారు? తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఆ భయంతోనే ఆయన ఇతర పార్టీలపైన ఒత్తిడి పెంచి మాకు ఇప్పటి వరకు చాలా సమస్యలు క్రియేట్ చేశారు. మా ప్రచార రథాలకు పర్మిషన్ ఇవ్వకుండా, మా వాహనాలను తిరగకుండా, మా నాయకుల కార్లను కూడా తిరగకుండా, పర్మిషన్లు ఇవ్వకుండా ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ క్లియర్ అయినాయి. మేము మా నాయకులు అందరం ప్రెస్ ఆశ్రయించి మీ ద్వారా వెళ్ళినప్పుడు మాకు పర్మిషన్లు ఇప్పుడు ఇచ్చిర్రు. అంటే ఈ విధమైనటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ మమ్మల్ని అడ్డుకోవడం చూస్తాను. కానీ మా వ్యక్తులుగా మమ్మల్ని అడ్డుకోవచ్చు మీరు, కానీ ప్రజలందరూ మాత్రం ఒక నిర్ణయానికి వచ్చిండ్రు ఆల్రెడీ. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ దిశ నిర్దేశం చేసే పార్టీ, రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, ఇక్కడ పార్లమెంట్లో సాంబయ్య గెలవాలన్న ఆలోచన ఎప్పుడో జరిగిపోయింది. 11వ తారీఖు రోజు ఆ తీర్పు ప్రజలు ఇస్తారు. మొత్తానికి సీఎం కేసీఆర్ ప్రచార సభల్లో సారు కారు 16 అనే నినాదంతో ఢిల్లీలో చక్రం తిప్పుతానంటున్నారు. దీనిపైన మీరేమంటారు? ఇది ప్రజలందరికీ 2019వ సంవత్సర జోకుగా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే కేసీఆర్ గారు అంత పెద్ద మేధావి, 16 ఇవ్వండి అని మన రాష్ట్రంలో పడి అడుక్కుంటా ఉన్నాడు. మేము అడుగుతూ ఉన్నాం ప్రజల పక్షాన, ప్రజలు అడుగుతూ ఉన్నారు. నిన్నటి వరకు కూడా 12 మంది టీఆర్ఎస్ ఎంపీలు గెలిచారు. మిగతా ఎంపీలను 3 కొనుక్కున్నాడు. 15 మంది ఎంపీలు నిన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలో పార్లమెంట్లో మన సమస్యల మీద వాళ్ళు పోరాటం చేయాల్సి ఉండే. ఈ 15 మంది నిన్నటి వరకు కేసీఆర్ గారితోనే ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు, అధికారాన్ని అనుభవించారు. ఆఖరికి వస్తే విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను ఏ ఒక్క అంశాన్ని కూడా వాళ్ళు సాధించి తీసుకురాలేదు. మళ్ళీ కొత్తగా 16 ఇవ్వండి అడగడంలో అర్థమే లేదు. నాకైతే ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. అందుకే 2019వ సంవత్సరానికి సంబంధించిన జోకుగా భావించాలి దీన్ని. ఇవాళ 16 ఇస్తే నిన్ను చక్రం తిప్పుతా అంటే నిన్నటిదాకా 16 ఉండే కదా, నువ్వు తిప్పిన చక్రం ఏందో చూపెట్టరాదు, ఇక్కడ నువ్వు తీసుకొచ్చిన అభివృద్ధి పథకాలు ఏందో చూపెట్టరాదు, మీరు తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఏందో ప్రజలకు తెలియపరచండి. చెప్పాలి కదా. మీరు చెప్పకుండా 16 ఇవ్వండి అంటే అసలు మనకు ఉన్నాయి 17 సీట్లు. ఈ లాజిక్ అర్థం కావడం లేదు నాకు. ఆయన 16 అంటాడేంటి 17 సీట్లకు? అంటే ఇంకో సీట్లో అభ్యర్థిని పెట్టారు, నిలబెట్టారు, ఆ సీటును వదిలేసి 16 నీకు ఓటేస్తే ఎంఐఎంకి వేసినట్టే, బీజేపీకి వేసినట్టే అనే విషయం ప్రజలు గ్రహించిన కనుక నీకు ఈ మొన్నటి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తీర్పు చెప్పారు. రేపు 11వ తారీఖున కూడా ఖచ్చితమైన తీర్పు ప్రజలు ఇవ్వబోతున్నారు. అవి చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ తిరిగి 16 అడగాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మొత్తానికి ఇక్కడి ప్రజలు మిమ్మల్ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆశీర్వదించి దొమ్మటి సాంబయ్యను గెలిపిస్తే ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయి అభివృద్ధి పరంగా? బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పథకాలు, సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తుంది. ఇప్పటికే మా నాయకుడు ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు ప్రజలకు. ఏమని? బిలో పావర్టీలో ఉన్న వాళ్ళు, తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు 6,000 చొప్పున, సంవత్సరానికి 72,000 రూపాయలు ఆ కుటుంబాలకు నగదు రూపాయలు అందించి వాళ్ళను దరిద్ర రేఖ నుంచి పైకి తీసుకురావడానికి తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం. ప్రజలు ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని ఆదరిస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మోదీ గారు నల్లధనం ఎక్కడో ఉంది, నల్లధనం అంతా తీసుకొస్తా, మీరు అందరూ జీరో అకౌంట్ బ్యాలెన్స్ మీరు అకౌంట్లు ఓపెన్ చేయండి, ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షలు వేస్తా అని చెప్పేసి ప్రజలు మోసం చేసిండు 15 సంవత్సరాలు. అది ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇవాళ ఈయన కూడా రైతులను మోసం చేసిన 1,00,000 రూపాయల రుణం ఉంటే ఒకేసారి మాఫ్ చేస్తాడు. అంచెలంచెలుగా రుణం మాఫ్ చేయకపోవడం వల్ల వడ్డీ పెరిగి ఆ రుణం అట్లే బ్యాంకులలో ఉంటుంది రాష్ట్రానికి వచ్చినప్పుడు. ఇవాళ రైతు బంధు స్కీమ్ అని పెట్టాడు. రైతు బంధు స్కీమ్ ఎవరికి పెట్టారు? 100 ఎకరాలు ఉన్నటువంటి నాయకులకు, రైతులకు. 100 ఎకరాలు ఉన్నవాడు ఆయన రైతు, ఆయనకు రైతు బంధు స్కీమ్ వర్తిస్తుంది. మొత్తం ఎకరం భూమి లేని వాళ్ళ కుటుంబాలు ఎన్ని, అదేవిధంగా కౌలు చేసుకునే రైతులందరూ వాళ్ళ పరిస్థితి ఏందనేది ఎవరైనా ఆలోచిస్తున్నారా కేసీఆర్ గారు? ఇవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా మా నాయకుడు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారు నిరుద్యోగ యువతను గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు సంవత్సరానికి మోదీ గారు. ఇచ్చారా? అందుకే ఇవాళ అధికారంలోకి వస్తే నిరుద్యోగాన్ని పారదోలి యువకులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించడం, ఉపాధి కల్పించడం, అదేవిధంగా ఇవాళ దరిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, తెల్ల కార్డు రేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 72,000 రూపాయలు ఇవ్వడం, తగిన విధంగా సమగ్ర అభివృద్ధిలో భారతదేశాన్ని నడిపిస్తాం. అందులో ఏం అనుమానం లేదు. మొత్తానికి టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ కావచ్చు ప్రచారాలు చేస్తున్నారు. మరి మీ వైపు నుంచి ప్రచారాలకు అగ్రనేతలు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? మా ప్రచారంలో మా వైపు నుంచి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రానే వచ్చారు. ఇవాళ 2 సమావేశాల్లో పాల్గొన్నారు. మా దగ్గర కూడా స్టార్ కాంపెనర్గా మేము కూడా కొంతమంది నాయకులను ఆహ్వానిస్తున్నాం.
ఖచ్చితంగా వారు టైం ఇస్తారు, వస్తారు. ఎవరు వస్తారు? రాహుల్ గాంధీ గారిని పిలుచుకోవాలా, లేదా సోనియా గాంధీ గారు రావాలా, లేదా ప్రియాంక గాంధీ గారు కావాలా? దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న సమయం ఇది. అటువంటి సమయం కనుక వాళ్ళు సమయం చూసి ఆ సమయం మాకు చెప్తారు. ఖచ్చితంగా ఎవరినో ఒకరిని తీసుకొచ్చి తప్పకుండా మేము ప్రచారంలో భాగస్వామ్యం చేస్తాం. మొత్తానికి మీకు ప్రధాన పోటీదారుగా ఎవరని భావిస్తున్నారు? నాకు ప్రధాన పోటీదారుడుగా నేను టీఆర్ఎస్ని అయితే భావించడం లేదు. ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లాగానే ఉన్నాయి. నాకు సంబంధించినంత వరకు నా గెలుపు నిర్ణయం అయిపోయింది. నాకు పోటీలో వాళ్ళిద్దరు కూడా ఉండరనే భావిస్తాను. ఎంత మెజార్టీ రాబోతుంది అనుకుంటున్నారు సార్? బ్రహ్మాండంగా 1,00,000 పైసలకే మెజార్టీ ఉంటుందని భావిస్తా ఉన్నాను నేను. టీఆర్ఎస్ హయాంలో ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఈ పోటీ అనేది కేవలం బీజేపీకి అదేవిధంగా కాంగ్రెస్కు మధ్య ఉంటుంది, కానీ టీఆర్ఎస్కు ఎటువంటి పోటీ ఉండదు అనేది ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దొమ్మటి సాంబయ్య అంటున్నారు. ఇక్కడి ప్రజలు తనని ఆశీర్వదించి గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధి కోసం శాయశక్తులా పనిచేసి తన జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేస్తారంటున్నారు. కాజీపేట నుంచి సమీర్, ఆర్బీ న్యూస్. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.